హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నిన్న వీడియోకి మీ అందరి కన్సర్న్ చూపించి ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ పెట్టారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే నిన్న వీడియోలో చెప్పాను కదా పార్సిల్ ఇంకా రాలేదు అని చెప్పి. అండ్ ఇండియాకి నేను వెళ్ళడానికి ఇంకొక 3 days మాత్రమే ఉంది. సో ఇండియాలోనే అషిత ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట పార్సిల్ రీచ్ అయ్యాక. సో ఎస్, దిస్ ఈస్ ద అప్డేట్. చాలామంది అడిగారు చేశారా ఫైనల్లీ అని. చేయలేదండి పార్సిల్ రాక. సో ఇండియా వెళ్ళాకైతే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇండియాలోనే అందరితో అషిత ఫస్ట్ బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటున్నాము. సో ఎస్ అది. అండ్ ఈ వీడియోలో మీరు ఒక 2-3 days బిట్స్ కలిపి వీడియోలో చూస్తారు. సో అషిత మార్నింగే దక్షిత్ కిండర్ గార్డెన్కి వెళ్ళాక ఇలా ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. అంటే మా ఇద్దరికి నేను అషితతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసేది ఓన్లీ దక్షిత్ నాకు కిండర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో అప్పుడే ఇలా ఆడుతూ ఉంటుంది. అప్పటి వరకు క్వైట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చాక ఫుల్ చెలరేగిపోతుంది అనమాట. ఫైటింగ్స్, బిజీగా ఉంటారు. ఇల్లంతా కూడా అప్పుడే కొంచెం బెటర్గా ఉంటుంది చెప్పాలంటే. సో ఇక్కడ తనకి ఇష్టమైన టాయ్స్ అన్నీ తెచ్చుకొని ఆడుతూ ఉంటుంది. అండ్ చెప్తాను కదండి. సో ఇలాంటివి నేను ఎప్పుడు షూట్ చేయను. పిల్లలు ఎంత చిందరవందర ఇల్లు చిరాకుగా ఉన్నప్పుడు నాకు వీడియోస్ తీయాలండి చాలా చిరాకు. అసలు ఇష్టం ఉండదు స్క్రీన్లో చూసుకోవడానికి. ఇలాంటిది ఒక బిట్ షూట్ చేశాను నేను. వీళ్ళిద్దరూ నేను ఏదన్నా చిన్న పనిలో ఉన్నా, నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు ఇలాంటివన్నీ చేస్తారంట. మా కిచెన్కి డోర్ ఉండదు. సో వచ్చేలోపు మొత్తం స్పెగాటీ అంతా ఉంపేసి, రైస్ ఉంపేసి, సో కిందకే ఉంటాయి మాకు కబోర్డ్స్ అన్నీ, సపరేట్గా పైకి ఏమి ఉండవు. అదే బ్యాడ్ లక్ అనమాట. అన్నీ తీసి ఇలా కిందేసి పారబోస్తూ ఉంటారు. అవన్నీ క్లీన్ చేసుకోవడంలోనే సగం డే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి నాటీ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. అండ్ అషికి నేను బేబీ ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదండి అంతకుముందు కూడా. సో ఇగ్నోర్ ద ప్యాన్. ఇవన్నీ తీసేసి నేను ఇండియా నుంచి కొత్త ప్యాన్స్ తెచ్చుకుంటున్నాను. అండ్ ఎస్, ఇక్కడ నేను ఓట్స్, తర్వాత మకానా అండ్ పోహా ఇవన్నీ వేసి ఒక రెసిపీని ఆల్రెడీ షేర్ చేశాను కదా బేబీ ఫుడ్లో. సో ఎవరైనా మిస్ అయితే 3 equal quantities ఆఫ్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, మకానా అండ్ ఏమంటారు అటుకులు ఉంటాయి కదా అవి నేను రెడ్ రైస్తో చేసినవి తీసుకున్నాను. అండ్ వాల్నట్స్ అండ్ బాదం అనమాట. అవన్నీ కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకొని కొంచెం చల్లారాక పౌడర్ చేసుకొని హాట్ వాటర్లో కలుపుకొని పెట్టడమే. ఆషి ఎప్పుడైనా రైస్ ఫుడ్ తిననప్పుడు నాకు గో టు ఫుడ్. అండ్ హెల్దీగా ఉంటుంది, మంచి వెయిట్ గెయిన్ అవుతారు. అంటే అన్ని ప్రోటీన్స్ అవన్నీ కూడా వెళ్తాయి అన్నమాట. సో ఫుడ్ తనకి నచ్చినప్పుడు నేను ఇదే పెడతాను. అది లంచ్కైనా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సరే పెట్టచ్చు. సో అది అయిపోయిందనమాట. అందుకని స్టాకప్ చేసుకుంటున్నాను కొంచెం పౌడరు. అండ్ వీళ్ళకి స్నాక్, వన్ ఆఫ్ ది స్నాక్ మకానా ఇలా గీ ఎక్కువ వేసుకొని రోస్ట్ చేసుకుంటా అనమాట. క్రిస్పీగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకొని పెట్టుకుంటా. నేను ఇందులో సాల్ట్ కానీ మసాలా కానీ ఏం వేయనండి. ఎందుకంటే అషి అలానే తింటుంది, దక్షిత్ కూడా అలానే తింటాడు. సో ఇంకా స్వీట్నెస్ అది అషితాకి ఫుల్గా ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ప్లెయిన్గానే పెట్టేస్తున్నాను. సో అందుకే నేను ఇంకేమీ ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్స్ ఏం పెట్టలేదు. అలా రోస్ట్ చేసి పెట్టేస్తాను. ఈవినింగ్ స్నాక్ కింద ఇస్తే ఇద్దరు తింటారు. అషితాకు ఒక 6 పళ్ళు వచ్చాయి కాబట్టి తను కూడా తింటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న బిట్స్ యాడ్ చేస్తున్నాను. సో దక్షిత్తో నేను టైం స్పెండ్ చేయలేను, నేర్పించడానికి అవ్వకపోవడానికి రీజన్ ఇది. తనకి ఏం చేపిద్దామన్నా ఎక్కడున్నా సరే వచ్చి లాగుతూ ఉంటుంది. అసలు చాలా డిస్టర్బ్ చేస్తుంది. అసలు ఇద్దరితో ఎలా ఉంటుందంటే నేర్పించడానికి ఏం లేకుండా అయిపోతుంది. అండ్ తను పడుకోదు దక్షిత్ ఉంటే. సో వాడికి ఏదైనా చెప్పాలన్నా ఇదిగోని చూసారు కదా, తీసుకొని పారిపోతూ ఉంటుంది అనమాట. థింగ్స్ అన్నీ ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. ఇంక ఇద్దరు ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నాకు బీపీ రేజ్ అవుతుంది. ఎల్లో అదిగో నాన్న. అషి అన్నయ్యకి ఇచ్చే, అన్నకి ఇచ్చే పెన్సిల్స్. దక్షిత్ ఇదిగో నాన్న. దక్షిత్ దక్షిత్ ఇదిగో తల్లి.
కమ్. దక్షిత్ ఇదిగో నాన్న పెన్సిల్స్. అయ్యో దాచుకో అవన్నీ. గో అక్కడ ఉంది ఆరెంజ్ పెన్సిల్ ఉంది ఇంకోటి కింద. అషి సో చూసారు కదా తన నాటీనెస్ అలా ఉంటుంది అనమాట. ఈ ఏజ్లో దక్షిత్ ఇలానే ఉండేవాడు కానీ ఇంత నాటీగా ఉండేవాడు కాదు. మేబీ అప్పుడు దక్షిత్ లేకపోవడం వల్లేమో. అండ్ చిన్నపిల్లలకి ఎప్పుడు పెద్దవాళ్ళు రిఫరెన్స్ ఉంటారండి నేర్చుకోవడానికన్నా వేటికైనా సరే. అండ్ ఇక్కడ ఇలా ఏదైనా నేర్పిద్దామని కూర్చున్నాను అనుకోండి, తనకి ఏం నేర్పిస్తున్నానో దక్షిత్కి అదే కావాలంటాడు. వాడేం చేస్తున్నాడో అషితకి అదే కావాలంటది. దానివల్ల ఇద్దరికి నేనేం సరిగ్గా చేయలేకుండా అయిపోతుంది అనమాట. సపరేట్ చేయడంలోనే నాకు డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు చేసిన నేను ఎన్ని సార్ట్ చేసి పెడతానో అన్నీ కలిపేస్తారు, ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకి వేసేస్తారు. ప్రతి ఇంట్లో ఇదే ఉంటుందేమో, ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే అవన్నీ సపరేట్ చేసుకొని వెతుక్కొని ఇదే సరిపోతుంది జీవితం అంతా అనిపిస్తుంది నాకైతే. అషియమ్మ ఏంటి 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 అయ్యా అషియమ్మ ఏంటి ఏమొద్దు ఏమొద్దు వీడియో వద్దా అషిమా అషిమా వీడియో తీయద్దా అషియమ్మ అషిమా ఇటు బుషి బౌబో ఏది బౌబో బుషి బుషి వద్దా వీడియో తీయద్దా చిచ్చి చిచ్చి ఎందుకు నోట్లో వెళ్తి అషి అషి చిచ్చి బ్యాడ్ గర్ల్ అషి కాదా బ్యాడ్ గర్ల్ కాదా నువ్వు నాన్న రాలేదు నాన్న రాలేదు నాన్న రాలేదు అషియమ్మ ఇటు ఇటు ఇలా నాన్న రాలేదు ఇంకా రాలేదమ్మా నాన్న రాలేదు డోరేసి డోరేసి పుష్ నాన్న రాలే అషియమ్మ డోరేసి డోరేసి క్లోజ్ ద డోర్ డోరేసి వెళ్ళి పుష్ గుడ్ నాన్న రాలేదమ్మా సాయంత్రం వస్తారు ఓకే నాన్న వస్తారు సాయంత్రం దర్శిత్ వద్దాడు ఇప్పుడు దర్శిత్ దర్శిత్ వస్తాడు తగిలేసింది క్లోజ్ ఇట్ క్లోజ్ ద డోర్ డోర్ వేసి పుష్ గుడ్ వెరీ గుడ్ మళ్ళీ పుష్ పర్లేదు సూపర్ హై ఫై హై ఫై అషమ్మ మళ్ళీ పర్లేదా డోరు సూపర్ హై ఫై హై ఫై హై ఫై హై ఫై హై ఫై నాన్న రాలా ఇంకొచ్చి ఇక్కడ కూర్చో
వస్తారు 1-2 అవర్స్లో వస్తారు నాన్న. ఓకే ఆచెల్దామా నాన్న వచ్చాక ఆచెల్దామా నాన్న. ఇగో దక్షితేడి 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 అషిమా అషిమా అషి ఏం తీస్తున్నావు? అషి అమ్మా అమ్మా మట్టి పోస్తున్నావా? చీ 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 అయ్యయ్యో అయ్యయ్యో అషిమా చీ 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 చీ. ఈవినింగ్ ఏదైనా ఫ్రెష్ ఎయిర్ కోసం బాల్కనీలోకి వస్తే పొరపాటున అన్నా చెల్లెలు ఇద్దరు మట్టంతా తవ్వుతారు. దక్షిత్ పడుకున్నాడు అనమాట. సో అషితాన్ని తీసుకొని బయటకు వచ్చాను కొంచెం గాలి పీల్చుకుందామని. వస్తే చాలు మొక్కలన్నీ పీకేస్తుందండి. నేను ఈ మధ్య అసలు గార్డెనింగ్ మీద చేసే టైం ఉండట్లేదు. వీళ్ళ వల్ల బాల్కనీ కూడా రావడం మానేసాము. వస్తే ఇలానే మొక్కలు మట్టి అంతా తీసి ఇసిరేస్తుంది అనమాట బాల్కనీ అంతా. అండ్ ఈ ప్లాంట్ చాలా సర్ప్రైజింగ్గా వచ్చింది. ఇది యాక్చువల్గా నేను అంతకుముందు ఇండోర్ ప్లాంట్ కొన్నాను. ఇది నేను ఐ థింక్ ఎప్పుడో ఇండియా వెళ్ళొచ్చేటప్పటికో లేకపోతే ఏమో మొత్తం ఎండిపోయి పాడైపోయింది అనమాట. ఇంక మొత్తం ప్లాంట్ అంతా పోయిందని మా హస్బెండ్ బయట పెట్టేస్తే మేము అక్కడ పాట్స్ అన్నీ ఒక దగ్గర పెడతాం అనమాట వాడనివి. అందులో చూస్తే ఆల్ ఆఫ్ సడన్ బయట ఇలా వచ్చిందనమాట. కొంచెం ఇదంతా ఇప్పుడు గ్రో అయింది. బట్ సర్ప్రైజింగ్లీ చాలా బాగా అనిపించింది. సరే కొన్ని రోజులు ఉండని అని ఇక్కడ పెట్టా. అండ్ ఈ ప్లాంట్స్ కూడా వింటర్కి ఫుల్ ఎండిపోయాయి అనమాట. సో మళ్ళీ రీగ్రోత్ స్టార్ట్ అయింది. ఇవి ఎప్పటి నుంచో ఉంచాం అలానే. చుట్టూరు పోయి బాగా వచ్చింది కదా అది సర్ప్రైజింగ్గా. అల్లర్చేయి నువ్వు అలానే అల్లర్చేయి. చూడు మట్టి ఎలా పోసిందో మొత్తం. అయ్యో ఇది ఇంకా అనవసరం, ఇంకా వేసిన వాటర్ కొంచెం పోయి. అండ్ ఆనియన్ ఇలా వచ్చిందనమాట. ఒక 3 buds లా వచ్చింది. నేనేమనుకున్నా ఆనియన్కి ఫ్లేవర్ ఉంటుందని నాకు అస్సలు తెలియదు అనమాట. సో ఇదంతా బాగా గ్రో అవుతుంది. నేను సీడ్స్ అషిమా అషిమా సో సీడ్స్ అంటే ఇవేనేమో డైరెక్ట్గా ఉంటాయి అనుకున్నా. సో చూస్తే గూగుల్లో చూస్తే ఆనియన్ ఫ్లేవర్ ఇలా ఉంటుందని తెలిసింది. సో ఇది విడుస్తుంది అనమాట. విడిచాక ఇందులోంచి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలంట. నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం తెలుసుకోవడం చూడడం కూడా ఆనియన్కి ఫ్లేవర్ ఉంటుందని. అది అంత బాగా పెరిగింది. అషియమ్మ ఏంటి అల్లరేంటి? నేను వీడియో చేసుకుంటున్నానా? మాట్లాడినివ్వా? దించాలా నిన్ను? దించితే మట్టి అంతా పోస్తావా? మళ్ళీ పోస్తావా? చీ 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 చీ. ఎన్ని బట్టలు మార్చమంటావు? నీకు ఎన్ని బట్టలు మార్చాలి నీకు? చీ అన్న డ్రెస్ వేసుకున్నా అన్న అయ్యా అన్న డ్రెస్ వేసుకున్నా. ఓ మై గాడ్. దక్షిత్ అడుగు దక్షిత్ అడుగు దక్షిత్ అడుగు. దక్షిత్ హాయ్ దక్షిత్. ఏడి దక్షిత్ ఏడి? రాలేదు బూచి బూచి. అన్న డ్రెస్ వేసుకున్నావు అషియమ్మ? కూటుందా అషియమ్మ? అన్నిటికీ పోస్తానా? ఏంటది? అమ్మో బాబోయ్ బాబోయ్. చిచ్చిచ్చి 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 చిచ్చిచ్చి. బాగా పెంచుతారు. ఏదో చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ. ఇవన్నీ కర్బూజా తినేసి ఇందులో పిక్కలు వేసా కొన్ని. ఎంత బాగా వచ్చిందో. టమాటోస్ బాగానే గ్రో అయ్యాయి. ఇది చిల్లీ అనుకుంటున్నాను నేను. అండ్ ఇవన్నీ కర్బూజా మొక్కలే. నాకేమో అసలు తీబుద్ది అట్లా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇద్దాంలే కొంచెం ఎదిగాక అని ఉంచేసాను. సో టమాటోస్ ఇలా గ్రో అయ్యాయి అన్నమాట. బాగా అనిపించింది ఆ మొక్కలు. అసలు ఈ మధ్య హెల్త్ ఇష్యూ వచ్చాక మొక్కల్ని ఎక్కువ పట్టించుకోవట్లే. మొన్న ఇదంతా ట్రిమ్ చేశాను. మళ్ళీ ఎందుకో ఎండిపోతున్నాయి ఇలా.
తెలియట్లేదు రీజన్. మొన్న మొత్తం ఈ చెట్టు అన్నీ ట్రిమ్ చేసేసాను. బట్ ఇక్కడ ఏదో బర్డ్స్ లాంటివి వస్తాయి, దానివల్ల ఈ వైట్ కలర్ ఫంగస్ ఇదంతా పట్టేస్తుంది. అండ్ పిల్లలతో గార్డెన్లోకి రావాలంటేనే భయం వేస్తుంది. మట్టి అంతా తవ్వేస్తున్నారు అనమాట మొత్తం. ఆశ అయితే మొక్కల్ని లిటరల్లీ లాగేస్తుంది, అలాగా గుచ్చుకుంటాయేమో అనే భయంతో కూడా మానేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మా పిల్లలు ఇద్దరు ఇలా రీక్రియేట్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ త్వరలో ఇండియా బ్లాగ్స్ కూడా వస్తాయి. స్టే ట్యూన్ అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.